బిజీ లైఫ్ నుంచి రిలాక్సేషన్ కోసం ఏదైనా డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది తెలియట్లేదా? అయితే ఈ వీడియో డెఫినెట్గా మీకోసం. నేను రీసెంట్గా వెళ్ళిన కర్ణాటక స్పిరిచువల్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. మా ట్రిప్లో హంపి, కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ధర్మస్థల, హోర్నాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి శారదాంబ, ఉడిపి శ్రీకృష్ణ, కొల్లూరు మూకాంబిక, మురుదేశ్వర టెంపుల్ని కవర్ చేశాము. ఇది టోటల్ 5 days ట్రిప్. ఈ రోడ్ ప్లాన్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. Day 1 బాచుపల్లి నుంచి హంపికి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 3కి. మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఈ టైమే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు. డెస్టినేషన్కి మార్నింగ్ 9 to 10 కల్లా రీచ్ అయిపోతాము. మనకి మార్నింగ్ అంతా విజిట్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. మార్నింగ్ 7:30 అలాగా రాయచూర్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ఉడిపి వెజ్ హోటల్ ఒకటి కనిపించిందండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మేము హంపికి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 10:30 ఆ టైం కల్లా హంపి రీచ్ అయిపోయాము. ఇక్కడ నార్మల్గా లాడ్జెస్ కన్నా ఇక్కడ ఎక్కువ హోమ్ స్టేస్, గెస్ట్ హౌస్ ఎక్కువ ఉంటాయి. ఇది మేము స్టే చేసిన గెస్ట్ హౌస్. దాని కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను స్క్రీన్ మీద పోస్ట్ చేశాను, మీరు సేవ్ చేసుకోవచ్చు. మేము 3 kids 3 adults వెళ్ళాము. మా కోసం వీళ్ళు ఇక్కడ మాకు అలొకేట్ చేసిన రూమ్ ఇది. జనరల్గా 2 beds ఉన్నాయి అండ్ వాళ్ళు అడిషనల్ బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. హాట్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఈ గెస్ట్ హౌస్కి పర్ నైట్ స్టేకి 2000 రూపీస్. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి మేమైతే సైట్ సీయింగ్కి అరౌండ్ 2 o'clockకి స్టార్ట్ అయ్యామండి. జనరల్గా ఇక్కడ ఆటో వాళ్ళు ఈ హంపి సరౌండింగ్స్ అంతా ఒక 30 kilometers ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది మనకు ఒక పాంప్లెట్ లాగా చూపిస్తారు. సో వాళ్ళు జనరల్గా ఆ ప్లేసెస్ అన్నీ చూపించడానికి దే విల్ ఛార్జ్ అరౌండ్ 1500 నుంచి 1800 వరకు. సో మేము బార్గెన్ చేస్తే మాకు 1000 రూపీస్కే వాళ్ళు చూపించడానికి అగ్రీ అయ్యారన్నమాట. సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయ విఠల టెంపుల్ నుంచి. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అంతా విజయ విఠల టెంపుల్కి. సో టికెట్ కౌంటర్స్లో మనం టికెట్ తీసుకోవాలి. అప్ టు 12 years వాళ్ళందరికీ ఫ్రీ. అబౌట్ 12 years ఉన్న వాళ్ళకి మాత్రం 40 రూపీస్ టికెట్ ప్రైస్లా ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి లోపల టెంపుల్కి ఒక 600 to 700 meters ఉంటుంది. నడవలేని వాళ్ళకి ఇక్కడ బ్యాటరీ కార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీక్వెన్సీ కూడా చాలా బాగుంది అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. మనం చూసేదే విజయ విఠల టెంపుల్. దీనిని అరౌండ్ 14-15 century టైంలో విజయనగర రాజుల పరిపాలనా కాలంలో, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వారి టైంలో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగిందండి. ఇక్కడ మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో స్టోన్ చారియట్, మ్యూజికల్ పిల్లర్స్, ఇవి కాకుండా ఎన్నో చాలా మహా కట్టడాలు, మహామండపాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికైతే ద ప్రిఫరబుల్ బెస్ట్ టైం అండి. ఈవినింగ్ 4 తర్వాత చూడడానికి ట్రై చేయండి. అండ్ అంతకు ముందు అయితే కనుక చాలా ఎండ ఉంటుంది. ఇదంతా స్టోన్తో చేసిన ఆర్కిటెక్చర్ అది కాబట్టి హ్యూమిడిటీ ఉంటుంది, ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు. సో ఇక్కడే ఎనర్జీ అంతా అయిపోతుంది. హంపీలో మనకి ఇవి కాకుండా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ చూడడానికి మనకి ఎనర్జీ సరిపోదు. సో ఈవినింగ్ 5 అయితే ద బెస్ట్ టైం. ఇక్కడ దేవాలయంలో విష్ణుమూర్తిని విజయ విఠల స్వామిగా ఆరాధించేవారు. స్వామివారు పూజలు అందుకున్న ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నాము, రండి.
ఇదే విజయ విఠల స్వామి విగ్రహాలని ఆరాధించిన ప్లేస్ అండి. 1565 తాళికోట యుద్ధం టైంలో హంపీలోని చాలా కట్టడాల్ని ధ్వంసం చేశారట. అదే టైంలో ఇక్కడ విగ్రహాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అందుకే ఇక్కడ టెంపుల్ మాత్రమే ఉంటుంది. లోపల దేవుడి విగ్రహాలు అలాంటివేమీ కనిపించవు. కొన్ని ధ్వంసమైన కట్టడాలు, విరిగిపోయిన రాతులు ఇలాంటివి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో దర్శనం చేసేసుకొని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం చూస్తున్నది క్వీన్స్ బాత్. హంపీలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఈ క్వీన్స్ బాత్ ఒకటి. ఇది విజయనగర సామ్రాజ్య రాజకుటుంబ స్త్రీలు, రాణులు వారు స్నానం చేయడం కోసం ఈ ప్లేస్ని యూజ్ చేసేవారట. బయట నుంచి ఇది నార్మల్ ప్లేస్లా కనిపించిన లోపల శిల్పకళ, ఆర్కిటెక్చర్ కానీ ఆ ప్లేస్ విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నీటిని కాలువల ద్వారా ఈ స్నాన మందిరానికి తీసుకొచ్చే అద్భుతమైన నీటి సరఫరా వ్యవస్థ ఉండేదిట. నెక్స్ట్ మేము విజిట్ చేసింది రాయల్ ఎన్క్లోజర్. ఇది రాజులు నివసించి రాజ్యపాలన చేసిన ప్లేస్ట. ఎన్నో ముఖ్యమైన ఉత్సవాలు నిర్వహించేవారు. ఇక్కడ 45కి పైగా రాజభవనాలు, సభామండపాలు, దేవాలయాలు, నీటిని స్టోర్ చేసుకోవడానికి కట్టడాలు ఉండేవి. రాయల్ ఎన్క్లోజర్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్లేసెస్ మహానవమి దిబ్బ, దసరా ఉత్సవాలు కానీ, సైనిక కవాతులు అలాంటివన్నీ ఇక్కడ జరిగేవి. తర్వాత పుష్కరిణి, తర్వాత దర్బార్ హాల్. రాజు ప్రజల్ని కానీ, విదేశీ రాయబారులను కానీ ఎవరైనా కలవాలనుకుంటే దర్బార్ హాల్లో కలిసేవారట. తర్వాత సీక్రెట్ ఛాంబర్, రాజసభ సమావేశాలు, రహస్య కార్యకలాపాల కోసం ఈ సీక్రెట్ ఛాంబర్ని యూజ్ చేసేవారు. ఇదే ఆ సీక్రెట్ ఛాంబర్. ఇంకా ఇక్కడ చాలా మటుకి చెక్కతో నిర్మించిన రాజభవనాలు ఉండేవి. అవి తాళికోట యుద్ధం తర్వాత ఆ చెక్కతో నిర్మించినవన్నీ పోయి ఓన్లీ ఇలా రాతి పునాదులు మాత్రమే మిగిలాయి. నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ. ఇది శివలింగ స్టాచ్యూ. ఇది లోటస్ మహల్. ఇది వికసించిన తామర పువ్వు ఆకారంలో ఉండడం వల్ల దీనికి లోటస్ మహల్ అని పేరు పెట్టారు. తర్వాతది ఎలిఫెంట్ స్టేబుల్. ఇది విజయనగరపు రాజుల ఏనుగులను సంరక్షించడానికి ఉంచేవారు. ఇందులో మొత్తం 11 గదులు ఉండేవి. 11 గదుల్లోనూ 11 ఏనుగులను ఉంచేవారు. చివరిగా హంపీలో విరూపాక్ష స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. హంపీలోనే అత్యంత పురాతనమైన కట్టడాలలో విరూపాక్ష స్వామి టెంపుల్ ఒకటి. ఇక్కడ పరమశివుడు విరూపాక్ష స్వామిగాను, అమ్మవారు పంపాదేవిగాను కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ 50 మీటర్ల ఎత్తైన 9 అంతస్తుల రాజగోపురం కనిపిస్తుందండి. ఈ టెంపుల్ని చూడడానికి అయితే నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి ఒక పెద్ద గంగాళం కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన రోజుల్లో ప్రసాదాలని చేయడానికి కానీ, పాలని స్టోర్ చేయడానికి కానీ యూజ్ చేసేవారట. స్వామివారికి హారతి ఇచ్చే టైంలో ఈ డమరికన్ని యూజ్ చేసి సౌండ్ చేసేవారట. ఇలా ఎన్నో ఫుల్ ఆఫ్ మెమరీస్తో మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి హంపి నుంచి కుకీకి స్టార్ట్ అయ్యాము. దారిలో చిక్పేట్ రోడ్లో మాకు ఒక టీ స్టాల్ కనిపించింది. ఇక్కడ కాఫీ 7 రూపీస్, టీ అయితే 6 రూపీస్. టేస్ట్ చాలా బాగుంది. కుకీకి వెళ్ళే రోడ్డు ఘాట్ రోడ్ ఉంటుంది. మనకి క్లైమేట్, ఆ సీనరీస్ అవి చాలా బాగుంటాయి. ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్న ఫీల్ వస్తుంది. మేము వెళ్ళే టైంలో వర్షం స్టార్ట్ అయిందండి. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ స్లోగానే వెళ్ళాము. కుకీకి వెళ్తున్న రోడ్ అంతా ఇలా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, క్లైమేట్ అంతా. ఎంత టెన్షన్స్ ఉన్నా ఇలాంటి ఒక్క జర్నీ మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది.
ట్రావెల్ చేస్తున్నంతసేపు ఆ ప్యూర్ ఎయిర్ని పీల్చుకుంటూ ఆ చెట్లని అందాలని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఆల్మోస్ట్ 7.5 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే కుక్కీకి రీచ్ అయిపోయాము. అంత ట్రావెల్ చేసినా ఎక్కడ స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు. అండ్ మేము స్టే చేసిన లాడ్జ్ అయితే శారదా లాడ్జ్. 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇదే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజగోపురం టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. కుక్కే అంటే కన్నడలో బుట్ట అని అర్థంట. పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక పవిత్రమైన బుట్టలో ఉంచి పూజించేవారు. అందుకే ఈ క్షేత్రానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి పేరు వచ్చింది. నాగదోష నివారణలు, సర్ప సంస్కార సేవ, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠలు ఇలాంటివన్నీ జరిపిస్తారండి ఇక్కడ. సో వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వాసుకి బిల్వద్వారం. గరుడుడి భయం నుండి రక్షణ కోసం నాగరాజు వాసుకి ఈ బిల్వంలో తలదాచుకున్నారట. అప్పుడే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరారు. స్వామి అతనికి అభయం ఇచ్చి తనతో పాటు ఇక్కడే నివసించేలా అనుగ్రహించాడని విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామిని నాగరాజ వాసుకితో కలిసి ఆరాధిస్తారు. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయిందండి. నైట్ కుక్కీలోనే స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కీ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బసవేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇది 800 సంవత్సరాల చరిత్ర గల శైవ క్షేత్రము. తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. అతన్ని సంహరించడం చాలా కష్టమైంది. తారకాసురుణ్ణి ఎలా సంహరించాలో తెలుసుకోవడానికి సుబ్రహ్మణ్యుడు పరమశివుణ్ణి తపస్సు చేశాడు. అప్పుడు పరమశివుడు నంది రూపంలో ప్రత్యక్షమై యుద్ధ విద్యను ఉపదేశించాడని స్థానిక విశ్వాసం. ఆ దివ్య జ్ఞానంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుణ్ణి సంహరిస్తున్నప్పుడు శరీర భాగాలు వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయని, అందులో ఒక భాగం బసవన మూలలో పడిందని, ఆ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారిందని చెబుతారు. ఈ సంఘటనకు గుర్తుగా అక్కడ శివుడు నంది తలపై శివలింగ రూపంలో వెలసినట్టు సంప్రదాయం చెబుతుంది. అందుకే ఆలయంలో నంది నుదుటిపై శివలింగం కనిపించడం అత్యంత అరుదైన ప్రత్యేకంగా భావిస్తారు. ఇక్కడ నుంచి ధర్మస్థల స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో ఈ లిచీ ఫ్రూట్స్ లాంటి ఫ్రూట్స్ కనిపించాయి. వీటిని రామ్ బుట్ట అంటారట. మనకి ఇక్కడ లిచీ 400 అలా ఎలా ఉంటాయి, సేమ్ ఇవి అక్కడ కేజీ 250 అని చెప్పారు. ఒక 6 కేజీస్ తీసుకుని స్టార్ట్ అయ్యాం. మళ్ళీ దారిలో నేత్రావతి నది పాయ ఒకటి కనిపిస్తే కొద్దిసేపు ఆగి రిలాక్స్ అయ్యి ధర్మస్థల అయితే మార్నింగ్ 10:30 కల్లా రీచ్ అయిపోయామండి. మేము వెళ్ళింది మండే. సో మండే అందులోనూ శైవక్షేత్రం కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. 16వ శతాబ్దంలో ద్వైత పీఠాధిపతి వాదిరాజ తీర్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించి వేదోక్తంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడ జరుగుతున్న ధర్మకార్యాలు, అన్నదానము చూసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అంటే ధర్మానికి నిలయం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారని చరిత్ర చెప్తుంది. మేమైతే శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకున్నాము. 200 రూపీస్ టికెట్ కాస్ట్. తిరుపతిలాగే మనకి వెయిటింగ్ హాల్ ఉంటుందండి. అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన స్లాట్ని బట్టి మన దర్శనానికి రిలీజ్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ధర్మస్థల దర్శనం అయిపోయి మేము హోర్నాడు అయితే స్టార్ట్ అయ్యాము. ధర్మస్థలం నుంచి స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్కే మాకు ఈ శ్రీరామరక్ష క్షేత్రం ఒకటి కనిపించిందండి. ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. వీలైతే దర్శించండి. మంజునాథ స్వామిని, రాములవారిని దర్శించుకున్న తర్వాత డే 3 ఆఫ్టర్నూన్ నుంచి మేము హోర్నాడు అయితే స్టార్ట్ అయ్యాము. కర్ణాటక ట్రిప్ అంతా హైలైట్ అయితే అందులో హోర్నాడుకి వెళ్ళే ఈ ప్లేస్ మాత్రం ది బెస్ట్. మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరూ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇలాంటి ట్రావెల్ చేయాలి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ. ప్రయాణం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే చార్మాడి ఘాట్ ప్రారంభమవుతుంది. ఈ చార్మాడి ఘాట్లో ప్రత్యేకత ఏంటంటే వరుసగా 12 పైగా హెయిర్ పిన్ మలుపులు వస్తాయి. ప్రతి మలుపు తిరిగినప్పుడు ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పచ్చని కొండలు. వర్షాకాలంలో కొండలపై నుండి చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే జాలవారుతూ కనిపిస్తాయి. కొన్ని చోట్ల నీరు రోడ్డుపైకి కూడా వస్తూ ఉంటుంది. మేఘాలు మన ముందుకే దిగి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 20-30 మీటర్ల దూరం కూడా కనిపించకపోవచ్చు.
ఘాట్లో మధ్య మధ్యలో వ్యూ పాయింట్లు ఉంటాయి. అక్కడ ఆగి చూస్తే పచ్చని లోయలు, మేఘాల మధ్య తిరుగుతున్న రహదారి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం ఈ దృశ్యాలు ఇంకా అందంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కాఫీ తోటలు, మిరియాల తీగలు, సుపారీ తోటలు వరుసగా కనిపిస్తాయి. చిన్న చిన్న వాగులు, అడవులు, చల్లని గాలి ఈ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. పర్వతాల మధ్య ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఆమె అద్భుతమైతే అమ్మవారి దివ్య సుందర రూపం అత్యద్భుతం. 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటారు. హోర్నాడులో మేము స్టే చేసిన ప్లేస్ ఇదే అండి, నేత్రావతి నివాస్. టెంపుల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి ఇక్కడ ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా లాగా ఉంటుంది. ఇందులో చాలా స్టేస్ ఉంటాయి, భద్రా నివాస్, నేత్రావతి నివాస్ అవన్నీ. నార్మల్ డేస్లో మనకి రూమ్స్ అవి చాలా ఈజీగా దొరుకుతాయి. రూమ్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు 890 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము 3 కిడ్స్ 3 అడల్ట్స్కి మాకు డబుల్ బెడ్రూమ్ ఉన్న రూమ్ అయితే ఇచ్చారండి. రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, డబుల్ బెడ్స్ ఇచ్చారు. రూమ్ అంతా చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. అండ్ కాస్ట్ తక్కువేమో, మెయింటెనెన్స్ అది ఎలా ఉంటుందో అనుకున్నాము. అలాంటి ప్రాబ్లం ఎక్కడ లేకుండా చాలా వెల్ మెయింటైన్ రూమ్స్ అన్నీ ఉన్నాయండి. మనకి ఎక్కడ ఒక లాడ్జ్లో కానీ హోటల్లో కానీ స్టే చేస్తున్న ఫీల్ అసలు రాదు. మన సొంత ఇంట్లోనే ఉన్నామేమో అనుకున్నట్టు ఫీల్ వస్తుంది. ఇది రూమ్ నుంచి వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి దూరంగా కనపడుతున్న అమ్మవారు, పచ్చని కొండలు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. అమ్మవారి దివ్య సుందర రూపం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. నైట్ హోర్నాడులో స్టే చేసి డే 4 మార్నింగ్ శృంగేరి అయితే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఈసారి, ఎందుకంటే ఘాట్ రోడ్లో ట్రావెల్ అది రిస్క్ ఉంటుందని చెప్పి కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత మార్నింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. హోర్నాడు నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది శృంగేరి శారదాంబ పీఠం. ఇది శృంగేరి అమ్మవారి దేవాలయము. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. శృంగేరి నుంచి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో 2 అవర్స్ జర్నీ చేస్తే మనకి ఉడిపి ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణ మఠ్ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఈ రోడ్ అంత ఘాట్ రోడ్ లాగా ఏమి ఉండదు, నార్మల్ హైవే లాగే ఉంటుంది. ట్రావెల్ అది కూడా ఈజీగానే ఉంటుంది. శ్రీకృష్ణుల వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మేము లంచ్ చేసేసి కొల్లూరు మూకాంబికా దేవి దర్శనం కోసమైతే వెళ్ళామండి. ఉడుపు నుంచి కొల్లూరు 70 కిలోమీటర్స్ ఉంటుంది, 1.5 అవర్ జర్నీ పడుతుంది. ఇదే కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయానికి 1200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని భావిస్తారు. పూర్వం కోల మహర్షి ఈ ప్రాంతంలో పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశారట. అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. అతని దుష్ట సంకల్పాన్ని గ్రహించిన ఆదిపరాశక్తి అతనికి మాటలు రాకుండా చేసింది. అందుకే అతను మూకాసురుడిగా ప్రసిద్ధి చెందాడు. అయినా సరే అతను మహర్షులను బాధించడంతో కోల మహర్షి అమ్మవారిని ప్రార్థించాడు. వెంటనే దేవి ప్రత్యక్షమై మూకాసురుణ్ణి సంహరించింది. అప్పటి నుంచి ఆమె మూకాంబిక అనే పేరుతో భక్తుల ఆరాధనను పొందుతోందనేది ఈ గుడి చరిత్ర. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొల్లూరు నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అయ్యామండి. అరేబియా సముద్ర తీరంలో ఉన్న మురుదేశ్వర్ శ్రీ శివాలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం 3 వైపులా సముద్రంతో ఉండి కందుకగిరి అనే కొండపై నిర్మించబడింది. ఆలయం పక్కనే ఉన్న 123 అడుగుల ఎత్తైన మహాదేవుని విగ్రహం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివ విగ్రహాల్లో ఒకటి. అలాగే ఇక్కడ రాజగోపురం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటి. 18 అడుగుల ఎత్తైన రాజగోపురం పైనుంచి వ్యూని చూడటానికి లోపల లిఫ్ట్ ఏర్పాటు చేశారు. టికెట్ కాస్ట్ 30 రూపీస్. అంత ఎత్తు నుండి చూస్తూ ఉంటే చుట్టూరా సముద్రం, మధ్యలో శివయ్య. అంతకు మించి ఇంకేం కావాలి? ఓం శివోహం. మా జర్నీ శివయ్యను దర్శించుకోవడంతో ముగిసింది. ఇక్కడి నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాం. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.